గారికి ఏదైనా రిక్వెస్ట్ చేయదలుచుకుంటే, ఆయనకి ఏదైనా చెప్పదలుచుకుంటే, ఓసారి పవన్ కళ్యాణ్ గారికి మీ ఆవేదన కానీ నివేదన కానీ ఏదైనా ఒకసారి చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు, మీకు చేతులు జోడించి రిక్వెస్ట్ చేస్తున్నా. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి నరరూప రాక్షసుడు రాయలసీమలో ఇంకొకరు లేరు. జగన్మోహన్ రెడ్డి కన్నా అత్యంత దుర్మార్గుడు ఈ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని మీరు సపోర్ట్ చేస్తున్నారని ప్రజానికానికి తెలియకనప్పటికీ నా అభిప్రాయం, నాకున్న సమాచారం, నా దగ్గర ఉన్న ప్రూఫ్స్, మీరు అతన్ని కాపాడుతున్నారని మాత్రం 100% నిజమన్నది నేను ప్రజలకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, మీరు భవిష్యత్తులో ఒక మంచి నాయకుడుగా ప్రజలకు సేవ చేయాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని అరెస్ట్ చేసి తీరాలి. ఎందుకంటే మీరు ఆ శాఖకు సంబంధించిన మంత్రి కాబట్టి, ఆ శాఖలోనే అన్యాయాలు జరిగాయని మీ నోటి ద్వారా చెప్పారు కాబట్టి, ఆయన్ని కేవలం ఒక రెడ్ శాండిల్ స్మగ్లింగ్లో కాదండి, మైనింగ్లో కానీ, రైతుల భూములు కొట్టేసిన విషయంలో కానీ, మదనపల్లిలో ఫైల్స్ తగలబెట్టిన విషయంలో కానీ, ఆయన భార్య పేరు మీద సంపాదించిన అక్రమాస్తుల విషయంలో కానీ, ఆయన ఫారెస్ట్ సంబంధించినటువంటి 300 ఎకరాలు కబ్జా చేసి అనుభవిస్తున్న విషయంలో కానీ, ఏ చిన్న అంశంలోనే సరే అతను నేరస్తుడని 100% నిరూపించగలటువంటి సాక్ష్యాధారాలు మీ దగ్గర ఉన్నాయి. మరి ఎందుకు మీరు అతన్ని అరెస్ట్ చేయాలి? ఎందుకు మీరు అతన్ని కాపాడాలనుకుంటున్నారు? ఇదే నేను ప్రశ్నిస్తున్నా. మీరు వెంటనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పైన చర్యలు తీసుకుంటే మా రాయలసీమ ప్రాంతంలో ఉన్నటువంటి అనేక మంది బాధితుల కన్నీళ్లు మీరు తుడిచిన వాళ్ళు అవుతారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి మాలాంటి వాళ్ళ హృదయాలను కూడా మీరు గెలుచుకోగలుగుతారు. మీతో కలిసి ప్రయాణం చేయాలని మేము అనుకుంటే 2029లో కూడా అది జరిగి తీరుతుంది. కానీ మీరు చేయాల్సింది నిజాయితీగా మీరు ఏ ఫైల్స్ అయితే ముందుకు పెట్టుకున్నారో వాటిని పూర్తి చేయండి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని వెంటనే అరెస్టు చేయడానికి మీరు ప్రయత్నం చేయండి. మా ప్రయత్నాలను ఆపకండి అని విన్నవించుకుంటున్నాను.